మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు. తల్లికి జై జై, తండ్రికి జై జై, గురువుకు జై జై అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో వ్యాసం అదే కాగితం ఒక విషయం వాళ్ళ అమ్మగారి పేరు అమ్మన్నమ్మ గారు. ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు మారినట్లే ఒక కథ చెప్పారు. గుణములను జీవితంలో బాగా కష్టపడి ఉన్నాడు అన్నదాన్ని బట్టి ఎన్ని గుణములను అనుష్ఠిస్తున్నాడు అన్నదాన్ని బట్టి మనిషి యొక్క జీవితం కష్టపడి పనిచేసి మధ్యాహ్నం భగవంతుడి యొక్క అనుగ్రహానికి మానేసి చెరుగుతో మీరు ఏ ప్రయత్నం చేత ఎన్ని గుణములను పొందుతారో ఆ గుణముల చేత విలువ పెరుగుతుంది. చూడండి, అదే కాగితం, రూపాయి కాగితం, అదే కాగితం 10 రూపాయల కాగితం ఉంటుంది, 50 రూపాయల కాగితం ఉంటుంది, 100 రూపాయల కాగితం ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. విలువ మారినట్లే ఎన్ని గుణములను జీవితంలో బాగా తెలుసుకుని ఉన్నాడు అన్నదాన్ని బట్టి, ఎన్ని గుణములను అనుష్ఠిస్తూ ఉంటాడు అన్నదాన్ని బట్టి మనిషి యొక్క జీవితం విలువ పెరుగుతుంది. తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు.